నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను సోనిష్రాజ్ మరి ఈ రోజు బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ లో మరి వైష్ణవి అకాడమీలో క్రికెట్ అకాడమీలో కబడ్డీ టోర్నమెంట్లు స్టార్ట్ చేయడం జరిగింది మరి 68వ అంతర్రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు ఇక్కడ నిర్వహించారు సో మరి మందా సంజీవారెడ్డి ఆధ్వర్యంలో మరి చెర్ల ఆంజనేయులు గారి స్మారకార్థం ఇక్కడ కబడ్డీ పోటీలు నిర్వహించడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి మంత్రి మల్లారెడ్డి గారు మరియు మన స్పోర్ట్స్ మినిస్టర్ శ్రీనివాస్ గౌడ్ గారు మరి అలాగే మరి ప్రముఖులు కార్పొరేటర్లు మేయర్లు డిప్యూటీ మేయర్లు జంట నగరాల మేయర్ డిప్యూటీ ఇక్కడ విచ్చేశారు మరి ఇక్కడ మనం చూడొచ్చు చాలా మంది ఇక్కడ అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది మరి మనకి ఇక్కడికి వచ్చి చూసే వారికి కానీ లేక ప్లేయర్స్ కానీ ప్రతి ఒక్క సౌకర్యాలు ఏర్పాటు చేయండి మరి వారికి అయితే చూసినట్లయితే మనం ఇక్కడ మనకి సరిపడా మ్యాట్లు కూడా అంటే వాళ్ళకి కింద పడితే దెబ్బ తగలకుండా ఉండే విధంగా వారికి ఒక మెత్తటి మ్యాట్లు అరేంజ్ చేయడం జరిగింది మరి అంతేకాకుండా ప్లేయర్స్ అందరూ కూడా ఇంకో 5-10 నిమిషాల్లో ప్లేయర్ రెడీ కావడానికి సిద్ధంగా ఉన్నారు మరి 5-10 నిమిషాల్లో కూడా మనకి ఇక్కడ మ్యాచ్ స్టార్ట్ కాబోతుంది మరి 5-10 నిమిషాల్లో మ్యాచ్ స్టార్ట్ అవుతాయి మరి ఒక్క పార్టీ కాకుండా మనకున్న 33 జిల్లాల నుంచి మహిళలు పురుషులు అంటే ఒక్కొక్క జిల్లా నుంచి ఒక మహిళ ఒక పురుషులు అలాగని 33 జిల్లాల నుంచి మహిళా పురుషులు లాగా ఇక్కడికి రావడం జరిగింది మరి ఇక్కడ కోచ్లు కానీ ఎవ్రీథింగ్ కానీ ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చి వారికి సహాయం చేస్తూ మరి ఇక్కడ పిచ్లో ఆడడానికి సిద్ధంగా ఉంది మరి ఇక్కడ మనం చూసినట్టయితే ప్రతి ఒక్కరు ఈ గేమ్ను ఎలా ఆడతారు చూడడానికి మరి చాలా మంది ఇక్కడ వచ్చి మరి ఇక్కడ కూర్చొని జరిగింది మరి లోపలికి ఎవరికి రాకుండా ఉండే విధంగా బ్యారిగేట్లు కూడా ఏర్పాటు చేశారు మరి ఈ బ్యారిగేట్ల నుంచి కూడా ప్రజలు తోసుకోకుండా లోపలికి రాకుండా ఉండే విధంగా బ్యారిగేట్లు ఏర్పాటు చేసి మరి వచ్చిన వారు చూసే విధంగా వారికి మంచి సౌకర్యాలు ఏర్పాటు చేశారు ఇక్కడ మనం చూడొచ్చు మరి ఇక్కడికి వచ్చిన కోచ్లు కానీ ఎవ్రీథింగ్ వాళ్ళందరూ చూస్తున్నారు అందరికీ వాలంటీర్స్ ప్రతి ఒక్కరిని కూడా బయటనే ఉండాలి మన ఆహ్వానాన్ని ప్రేమతో అంగీకరించి నేటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన క్రీడా శాఖ మంత్రులు మాన్య శ్రీ శ్రీనివాస్ గౌడ్ గారికి మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రులు ఎన్నో విద్యా సంస్థల అధిపతి సరస్వతి పుత్రుడు శ్రీ చామకూర మల్లారెడ్డి గారికి ఈ శుభ సందర్భంగా క్రీడాభివందనలు స్వాగత कुसुमांजलि తెలియజేస్తా ఉన్నాం बड़ी सौभाग्य की बात है अभी हमारे मंच पर तेलंगाना राज्य सरकार में बी श्रीनिवास गौड गारू प्रొఫెషన్ మరియు ఎక్సైజ్ టూరిజం మరియు క్రీడా శాఖ మంత్రులు వారికి మీ అందరి పక్షాన సాదరంగా సుస్వాగతాలు అందిస్తున్నాం అంగరంగ వైభవంగా మిడిమిట్లు కొలిపే కాంతుల మధ్య జరుగుతున్నటువంటి కీర్తిశేషులు చెల్ల ఆంజనేయులు యాదవ్ గారి స్మారకార్థం జరుగుతున్నటువంటి 68వ రాష్ట్ర స్థాయి సీనియర్ కబడ్డీ పోటీలు మహిళలు తెలియజేస్తా ఉన్నాం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కబడ్డీ సంఘం వారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర కబడ్డీ సంఘం వారి సహకారంతో ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటున్న 68వ సీనియర్ తెలంగాణ అంతర్ జిల్లా కబడ్డీ పోటీల కార్యక్రమానికి మరి పోటీల్లో పాల్గొంటున్న వివిధ జట్ల క్రీడాకారులకు క్రీడాకారిణీలకు కోచెస్ మరియు మేనేజర్స్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు ప్రింట్ మీడియా సోదరులకు మరియు క్రీడాభిమానులందరికీ ముఖ్య అతిథులుగా విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో క్రీడా శాఖ మంత్రులు క్రీడా శాఖ తన భుజస్కంధాలపై వేసుకున్న వెంటనే జాతీయ అంతర్జాతీయ స్థాయి క్రీడాకారుల మోడువారిన గుండెల్లో గులాబీలు వికసింపచేసి వారి చీకటి జీవితాల్లో వెలుగులు ప్రకాశింపచేసి క్రీడాకారుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తున్న మన ప్రియతమ మంత్రివర్యులు క్రీడా మంత్రివర్యులు మాన్య శ్రీ వి శ్రీనివాస్ గౌడ్ గారికి మా ఆహ్వాన కమిటీ తరఫున క్రీడాభివందనాలు అలాగే మన ప్రియతమ నాయకుడు ఎన్నో విద్యా సంస్థల అధిపతి సరస్వతి పుత్రుడు మరియు కార్మిక శాఖ ఉపాధి కల్పన శాఖ మంత్రులుగా ఎంతో మంది నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు ప్రకాశింపచేస్తున్న మన ప్రియతమ కార్మిక శాఖ మంత్రులు మాన్య శ్రీ సిహెచ్ మల్లారెడ్డి గారికి మీ అందరి చప్పట్లతో స్వాగతం పలకవలసిందిగా కోరుతా ఉన్నాను అలాగే తెలంగాణ రాష్ట్ర కబడ్డీ సంఘానికి
అధ్యక్షులు కాక భారత కబడ్డీ సంఘానికి రథసారథులుగా కోట్లాది రూపాయలు వెచ్చించి క్రీడాకారుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తున్న మాజీ శాసన మండలి సభ్యులు, అమ్యూచర్ కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్, మరి మాజీ రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ పూజ్యులు మాన్యశ్రీ కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజు గారికి స్వాగతం, క్రీడాభివందనాలు. మరియు ఈ చక్కటి వేదికను అలంకరించిన వివిధ పదవుల్లో తమ అమూల్య సేవలు అందిస్తున్న మా కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి మా ఆహ్వాన కమిటీ తరఫున నేను స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ, ఇప్పుడు మాన్యశ్రీ మంత్రివర్యులు పూజ్యులు శ్రీనివాస్ గౌడ్ గారు మరియు సిహెచ్ మల్లారెడ్డి గారి అమృత హస్తాల మీదుగా పతాకావిష్కరణ ఉంటుంది. దయచేసి మంత్రివర్యులు పతాకావిష్కరణ చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. प्रज्वलन कार्यक्रम ఉంటుంది. ज्योति प्रज्वलित किया जा रहा है माननीय मंत्री महोदय के कर कमलों द्वारा. वी श्रीनिवास गौड़ जी तेलंगाना राज्य सरकार में खेल मंत्री और सीएच मल्लारेड्डी जी श्रम एवं रोजगार मंत्री तेलंगाना राज्य सरकार में वारी अमृत हस्ताల మీదుగా జ్యోతి ప్రజ్వలన జరుగుతూ ఉన్నది. ధన్యవాదాలు సార్. అధ్యక్షులు తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ మాన్య శ్రీ కాసాని జ్ఞానేశ్వర్ గారు ఇప్పుడు తమ సందేశాన్ని ఇవ్వవలసిందిగా నేటి మన ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసి కార్యక్రమానికి వన్నె తెచ్చిన పెద్దలు, కవి కలం మరచిన కోకిల గానం మరచిన విద్యార్థులు కబడ్డీ క్రీడాకారులు నిన్ను ఎప్పుడు మరవరు చామకూర మల్లారెడ్డి అన్న గారు. కార్మిక శాఖ ఉపాధి మంత్రి వర్యులు అన్న సిహెచ్ మల్లారెడ్డి గారు తమ సందేశాన్ని ఇస్తారు. అందరికీ నమస్కారం. జై తెలంగాణ, జై కేసీఆర్. ఈ 68వ రాష్ట్ర స్థాయి సీనియర్ కబడ్డీ పురుషుల మహిళా పోటీలకు ప్రారంభోత్సవం సందర్భంగా మన కీర్తి శేషులు టీఆర్ఎస్ సీనియర్ నాయకులు చెల్ల అంజనేయులు గారు యాదవ్ గారి జ్ఞాపకార్థం మనం ఈ పోటీలు జరుపుకుంటున్నాము. దీనికి సభాధ్యక్షులు తన భుజాలపైన వేసుకొని ఒక నెల రోజుల సంది కూడా ప్లాన్ చేస్తూ నాకు ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తూ ఇంత పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న మన మంద సంజీవరెడ్డి గారు, అదే మాదిరిగా దీనికి ముఖ్య అతిథిగా వచ్చిన పెద్దలు గౌరవనీయులు మా పెద్దన్న క్రీడా శాఖ మంత్రి వర్యులు సీనన్న గారు, అదే మాదిరిగా మన తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు మా పెద్దన్న కాసాని జ్ఞానేశ్వరరావు గారు, అదే మాదిరిగా మేయర్ బుచ్చిరెడ్డి గారు, రెండో మేయర్ విడుదల మేయర్ దక్క వెంకటరెడ్డి గారు, డిప్యూటీ మేయర్ లక్ష్మమ్మ గారు, డిప్యూటీ మేయర్ శివకుమార్ గారు, అదే మాదిరిగా దర్గా దయాకర్ రెడ్డి గారు, మన ఎంపీపీ ఏను సుదర్శన్ రెడ్డి గారు, స్థానిక కార్పొరేటర్లు, మహిళా కార్పొరేటర్లు, స్థానిక నాయకులు, అదే మాదిరిగా పెద్దలు మా జగదీశ్వరరావు గారు, దీనికంతా కూడా ఒక 100-200 మంది దాకా యువ నాయకులు రాత్రి మొదలు కష్టపడుతూ
అన్ని పనులు చేసిన ఆ యువకులకు కూడా నా ధన్యవాదాలు. అదే మాదిరిగా మన పెద్దలు ఈ గ్రౌండ్ దాత మన రామచంద్రారెడ్డి గారు వాళ్ళకు మంచిగా అరేంజ్మెంట్స్ చేసి హాస్టల్లో అన్ని రకాల కూడా సదుపాయాలు చేకూర్చిన మన బి విశ్వనాథ్ గారు, అదే మాదిరిగా గడిగే రమేష్ గారు కూడా మంచి భోజనాలు మీ అందరికీ కూడా భోజనాలు పెట్టే మా రమేష్ అన్న గారు కూడా ఇంకా 4 రోజులు చాలా బాగా పెట్టారు. ఆయనకు కూడా ధన్యవాదాలు. ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క క్రీడాకారికి, మహిళా క్రీడాకారికి, క్రీడాకారులకు, పత్రికా మిత్రులకు అందరూ కూడా పేరు పేరున నమస్కారం. ఏది ఏమైనా ఇవాళ ఇక్కడ ఇంత పెద్ద కబడ్డీ పోటీలు అంటే మనం చూస్తున్నాం, అసలు కన్ను సరిపోతాయి. ఒక ఇంటర్నేషనల్ గేమ్ మాదిరిగా, ఇంటర్నేషనల్ కబడ్డీ మ్యాచ్ మాదిరిగా ఇక్కడ ఒక సెలక్షన్, మీ అందరూ కూడా ఒక సెలక్షన్ లో పాల్గొనేందుకు, మీ అందరూ కూడా ఆట మంచిగా ప్రదర్శన చేసేందుకు ఇది గొప్ప అవకాశం అని కూడా మీ అందరూ కూడా మనం చేస్తున్నాం. ఏది ఏమైనా చూస్తున్నాం. ఇప్పుడు మన తెలంగాణ వచ్చినాక మన సీఎం కేసీఆర్ గారు కానీ, అదే మంత్రి మన క్రీడల మంత్రి కానీ రాత్రి పగళ్ళు క్రీడల కోసమే పనిచేస్తున్నారు వాళ్ళు. మన శ్రీనివాసన్న గారు ఎక్కడ చూసినా యువకులు ప్రతి ఒక్కరు కూడా మన స్పోర్ట్స్ లో కానీ అన్ని రకాలలో కూడా ముందుకు పోతున్నారు. మనం తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఇప్పుడు ఇంతమంది 1000 మంది క్రీడాకారులు, మహిళలు కానీ పురుషులు కానీ సీనియర్ సెలక్షన్ కమిటీలో మీరు అంతా పాల్గొనబోతున్నారు. కాబట్టి మీరందరూ కూడా ఇక్కడ 12 మంది మహిళలు, 12 మంది పురుషులు సెలెక్ట్ అయ్యి మన దేశానికి ఆడి అక్కడి నుంచి కూడా పెద్ద ఎత్తున మన కప్పు కూడా మీరు గెలుచుకొని రావాలని కూడా మిమ్మల్ని ఆశీర్వాదిస్తున్నా. ఎందుకంటే మీకు కావాల్సినవన్నీ కూడా మేము ఇస్తాము. కావాల్సిన మీకు అంతా కూడా డ్రెస్సులు కానీ ఇవన్నీ కూడా హైజీనిక్ ఫుడ్ కానీ ఇవన్నీ కూడా మేము ఇచ్చి మిమ్మల్ని మంచిగా పోటీ పంపిస్తామని కూడా మనం చేస్తున్నాము. ఏది ఏమైనా యువత, మన తెలంగాణ యువత ఏది అనుకుంటే అది సాధిస్తుంది. మనం వరల్డ్ కప్ పోవాలి, కబడ్డీలో ఇంటర్నేషనల్ వరల్డ్ కప్ కూడా మీరు పోవాలి. మీరు ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. నేను మొన్ననే మా అసెంబ్లీలో మా సీఎం కేసీఆర్ గారు చెప్పిన, సార్ మన దగ్గర 200 ఎకరాలు ఉన్న సార్ స్పోర్ట్స్ స్కూల్ షామీర్పేటలో, దాన్ని అందంగా దేశంలో ఎక్కడ లేని విధంగా అన్ని రకాలతోటి, అన్ని అంగులతోటి, అన్ని ఫెసిలిటీలతోటి మీకు చదువుతో పాటు గేమ్స్ కూడా, కబడ్డీ కూడా అన్ని కూడా చేపించే బాధ్యత మాదే కూడా మీ అందరూ కూడా మనం చేస్తున్నా. సీఎం గారు కూడా మా క్రీడా శాఖ మంత్రి వర్గం కూడా సానుకూలంగా స్పందించిండు. దేశంలో ఎక్కడ లేని విధంగా స్పోర్ట్స్ స్కూల్ మనం మేడ్చల్లోనే తయారు కాబోతుందని కూడా మీ అందరికీ కూడా ఎందుకంటే మనం ప్రయత్నం చేస్తే ఏదైనా సాధించవచ్చు. మీరు ఎంత పెద్ద ప్లేయర్ కావచ్చు. కబడ్డీలా మనం క్రికెట్ కు మించి కూడా సాధించాలని కూడా మీ అందరూ కూడా మనం చేస్తున్నాం. మన తెలంగాణలో రాష్ట్రంలో క్రికెట్ మరిపించేది ఒకటంటే అది కబడ్డీ. మీరు కూడా పేమెంట్ పార్టీ మాదిరిగా అన్ని రకాలుగా మా సోదరులు, మా బిడ్డలు, మీరు మహిళలు, మీరు ఎంత చూసుకొని పోతే, ఎంత కసితోటి ఛాలెంజ్తో ఆడితే అంత గొప్ప ప్లేయర్స్ అవుతారని కూడా మీ అందరికీ కూడా మనం చేస్తున్నా. అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ దయచేసి మీరంతా మంచిగా స్పోర్ట్స్ తోటి మంచిగా హైజీనిక్ ఫుడ్ తిని మంచి స్ట్రాంగ్ గా, ఇప్పుడు నేను చూడండి నా ఏజ్ 68, నేను ఎంత స్ట్రాంగ్ ఉన్నా. అదే మాదిరిగా మీరు రాష్ట్రానికి మంచి స్ట్రాంగ్ ఉంది. కబడ్డీలో నంబర్ 1 గా మంచి మన కప్పులను కూడా మనమే తీసుకురావాలని కోరుతున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్. బాబు ప్లేయర్స్ అంతా కూర్చోవాలి. కొద్దిసేపట్లో ప్రోగ్రామ్ ముగుస్తుంది. దయచేసి కూర్చోవాలి, బయటికి వెళ్ళకూడదు. ధన్యవాదాలు సార్. మల్లారెడ్డి గారు, కబడ్డీ క్రీడా పట్ల మీకున్న ఆసక్తికి జైజేలు. ఇప్పుడు మన చక్కటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసి క్రీడా శాఖ మంత్రులుగా తన భుజస్కంధాలపై ఈ బాధ్యతను స్వీకరించిన తర్వాత తెలంగాణ రాష్ట్రం నుండి ఎన్నో క్రీడలు జాతీయ ఛాంపియన్లుగా ఎదిగిన ఘనత
మన సీనన్నకే దక్కుతుంది మిత్రులారా. ఇప్పుడు తమ సందేశాన్ని ఇవ్వవలసిందిగా గులాబీ అందం కన్నా సంపంగి సువాసన కన్నా మల్లెల తెల్లదనం కన్నా మీ ఆశీర్వాదమే మాకు మిన్న శ్రీనివాస్ గౌడ్ అన్న మన ముఖ్య అతిథులు తమ సందేశాన్ని ఇవ్వవలసిందిగా ఈ శుభ సందర్భంగా కోరుతా ఉన్నాం. చెర్ల అంజనేయులు యాదవ్ గారి జ్ఞాపకార్థం 68వ రాష్ట్ర స్థాయి సీనియర్ కబడ్డీ పోటీలో వచ్చినటువంటి సభాధ్యక్షులు సంజయ్ రెడ్డి గారు, ఈ సమావేశానికి వచ్చినటువంటి సహచర మంత్రులు గౌరవనీయులు పెద్దలు మల్లారెడ్డి గారికి, తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ మరియు జాతీయ అధ్యక్షులు పెద్దలు కాసాని జ్ఞానేశ్వర్ గారికి, మేయర్ కోడుప్పల్ సామల బుచ్చిరెడ్డి గారికి, తిరుచాగూడ మేయర్ దక్కా వెంకటరెడ్డి గారికి, జగదీష్ యాదవ్ గారికి, మల్లేష్ యాదవ్ గారికి, డిప్యూటీ మేయర్ కొత్త రష్మి రైగౌడ్ గారికి, సిపిర్జాగూడ డిప్యూటీ మేయర్ కూర శివకుమార్ గౌడ్ గారికి, ఎంపీపీ ఎన్ సుదర్శన్ రెడ్డి గారికి, దయాకర్ రెడ్డి గారికి, రామచంద్ర రెడ్డి గారికి, విశ్వనాథ్ గారికి, రమేష్ యాదవ్ గారికి, ఇంకా చాలామంది ఇక్కడ వచ్చినటువంటి మా మహిళా కార్పొరేటర్స్ కానీ మా పార్టీ నాయకులు, కార్యకర్తలు, ముఖ్య నాయకులకు వచ్చినటువంటి వాళ్ళకు, పాత్రికేయ సోదరులకు, ముఖ్యంగా కబడ్డీ చూడడానికి వచ్చిన వారికి, కబడ్డీ క్రీడాకారులకు అందరూ పేరుపై నమస్కారం. క్రీడాకారుడు అంటే ఒక క్రమశిక్షణ గలవాడే క్రీడాకారుడు. క్రమశిక్షణ లేని వాడు అసలు క్రీడాకారుడే కాదు. దయచేసి ఎవరైనా ఫోన్లలో మెసేజ్ పెట్టుకునే వాళ్ళు కానీ, ఫోన్లు మాట్లాడేవాళ్ళు కానీ, పక్కన మాట్లాడుకుంటూ ఉండేటోళ్ళు కానీ ఒక్కసారి సరి చేసుకోవాలి. ఎందుకంటే వేదిక ఉన్న వాళ్ళందరూ కూడా మిమ్మల్ని గమనిస్తుంటారు. మీ ప్రవర్తన ఎట్లా ఉంది, మీ డిసిప్లిన్ ఎట్లుంది. ఆర్డినరీ పబ్లిక్ క్రీడాకారులకు చాలా డిఫరెన్స్ ఉన్నారు. క్రమశిక్షణకు మారుపే క్రీడలు. ఒక క్రీడాకారుడు ఎప్పుడు కూడా గెలవాలి అనేటువంటి తపన ఉంటుంది. క్రీడాకారులకు స్నేహ బంధం ఉంటుంది. ఎక్కడనో వెళ్ళి ఆడిన తర్వాత ఆ స్నేహం అనేది కంటిన్యూ అవుతుంది. ఒక పట్టుదల, ఒక కసి అనేది క్రీడాకారులకు ఉంటుంది. కనుక దయచేసి పక్కన మాట్లాడకుండా, దయచేసి వేదిక ఎవరైతే చెప్తున్నారో వాళ్ళు వినాలి. టీం లీడర్లు కూడా అక్కడ గమనించి నెక్స్ట్ స్టెప్ ఎక్కడ తీసుకెళ్ళేటప్పుడు కూడా జాగ్రత్తగా వాళ్ళని ఎంకరేజ్ చేయకుండా, ఒక క్రమశిక్షణ ఆడి గెలవాలనేటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేసి టీంలో తీసుకొని రావాలి. రికమెండేషన్స్ మీదనో లేకపోతే పైరవి మీదనో ఎవరైతే వస్తారో వాళ్ళకి లక్షణాలు ఉంటాయి. ఒరిజినల్గా కసి ఉన్న క్రీడాకారుడికి ఏముంటుందంటే ఎట్లా ఆడాలా, ఎట్లా గెలవాలనేటువంటి ఆలోచన ఉంటుంది. కనుక గతంలో ఏ క్రీడలైనా కూడా పైరవీలు ఉండేవి. తెలంగాణ వచ్చిన తర్వాత ఆ క్రీడాకారుల పైరవి మాత్రం బంద్ అయింది. కానీ అక్కడక్కడ మన జిల్లాల నుంచి కూడా మరి మా మల్లేష్ యాదవ్ గారు కానీ, మా జగదీష్ యాదవ్ గారు కానీ, ఇంకా పెద్దలు ఈ వయసులో కూడా వాళ్ళు ఎక్కడ పోయినా దళాన్ని ఇప్పుకుంటూ, మాట్లాడుకుంటూ, ప్రోత్సహించుకుంటూ ఎక్కున్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు. వాళ్ళని చూడండి. మల్లేష్ యాదవ్ గారు కానీ, జగదీష్ యాదవ్ గారు కానీ, మా కాసాని జ్ఞానేశ్వర గారు కానీ ఈ వయసులో కూడా క్రీడాకారులను ప్రోత్సహించాలని మీకు టోర్నమెంట్ పెట్టి మా రెడ్డి గారు, మా సంజయ్ రెడ్డి గారు, ఇంకా ఎంతోమంది మరి మీ గురించి ఇక్కడ రావడం ఏంటంటే తెలంగాణ అనే పేరు జాతీయ స్థాయిలో నిలబెట్టాలి. జాతీయ స్థాయి క్రీడలలో వీళ్ళు ముందుకు రావాలి. రేపు భవిష్యత్తులో ప్రతి ఒక్క కుటుంబంలో కూడా ఏదో కళ ఉంటుంది. చాలా మంది ఇండియన్ ప్రజలలో చదువుకోకపోయినా ఒక క్రీడలో ఉన్నారంటే తల్లిదండ్రులు మంచిగా ఎంకరేజ్ చేసి రాగా ఏమైందంటే క్రీడల్లో ఎంత నైపుణ్యం ఉన్నా కానీ తల్లిదండ్రులను పక్కబెట్టి చదువుకోగాని చదువు అని చెప్పి చదువుతూనే బాగుపడతానే టైంలో వాళ్ళను డిస్కరేజ్ చేసి
కానీ ఈరోజు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి చదువుకుంటే ఏమొస్తుంది, ఉద్యోగాలు రావాలని అనుకునేది ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతోనే ప్రతి ఉద్యోగంలో కూడా 2% రిజర్వేషన్ కల్పించినటువంటి ఘనత ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారు అని చెప్పి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ప్రొఫెషనల్ కోర్సులలో కూడా మల్రెడ్డి గారి కాలేజీలో కూడా మనం మొత్తం ఇస్తున్నాం. 0.5% రిజర్వేషన్ కూడా క్రీడాకారుల కోట కింద ఇచ్చినటువంటి ఘనత ఇలా మన ప్రభుత్వాన్ని. ఇంకా చాలా చేసేది ఉంది, చేస్తారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రం కనుక కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో అనేక సమస్యలు మన కళ్ళ ముందు ఉన్నాయి, అవన్నీ తీసుకుంటూ వచ్చినాం. ఇప్పుడు ఒక మంచి క్రీడా పాలసీ తేవాలని చెప్పి ముఖ్యమంత్రి గారు వారి ఆదేశాల మేరకు కేటీఆర్ గారు, నేను మరి ఇంకా 2-3 మంత్రులు దానిపైన అధ్యయనం చేస్తూ ఉన్నాం ఆ సబ్ కమిటీ మెంబర్స్గా. ఈ భారతదేశంలో ఎక్కడ లేనటువంటి క్రీడా పాలసీ తేవాలి. చాలా మంది క్రీడల పట్ల ఇంట్రెస్ట్ పెట్టి చదువుకున్నటువంటి వాళ్ళు కూడా ఏదో క్రీడ ఆడాలి, చదువు ద్వారా కాకపోయినా క్రీడల ద్వారా కూడా మనం బాగుపడవచ్చు, ఉద్యోగాలు వస్తాయి, దేశానికి పేరు వచ్చేటువంటి తపన యువతలో రావాలనే ఉద్దేశంతో ఇలా కొత్త కొత్త పాలసీని తయారు చేస్తా ఉన్నాం. ఒక సాంకేతిక పరిజ్ఞానం, ఫోన్లు వచ్చినాయి. ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఫోన్లు ఉన్నోళ్ళు చేతులు లేకపోయినా, ఫోన్లు ఉన్నోళ్ళు మనస్సాక్షి లేకపోయి, ఫోన్లు ఉన్నోళ్ళు అందరూ తీసుకొస్తున్నారు. ఫోన్ పక్కనే నేను జేబులో పెట్టుకుంటున్నాను, చూసుకుంటున్నాను, పంపుతున్నాను. మీ పని మీకేంది, మా పని మాకేంది. మీరు ఎట్లా గెలుస్తారు మరి చెప్పండి. కనీసం ఆడేటప్పుడు ఆటలకు వచ్చినప్పుడు మీ ధ్యాస మొత్తం కూడా ఏ టీంతో ఎట్లా గెలవాలి, ఎట్లా పేరు తేవాలనేటువంటి ఆలోచన ఉండాలి. ఆశ మనిషిగా వచ్చి ఉట్టి ఏదో ఆడుకోవాలనుకునే వాళ్ళు అది కాదు. మీరు అనుకుంటే ఏదైనా అద్భుతాలు సాధించగలుగుతారు. ఇంతకుముందు పెద్దలు మల్రెడ్డి గారు చెప్పి మనం గెలవాలని మీరు అనుకుంటే గ్యారెంటీ గెలవగలుగుతారు. ఏదో ఆడి ఇట్లా వచ్చిపోవాలనుకుంటే పోగలుగుతారు. కనుక క్రీడాకారునికి ఉన్నటువంటి లక్ష్యం దేశాన్ని మార్పు చేసేటువంటి లక్ష్యం మీకు ఉంటుంది. ఈ సమాజంలో అనేక రకాల అసమానతలు ఉన్నాయి. కులము మతం అనే పిచ్చి చాలా మందిలో ఉంది. అది పోగొట్టాలని కూడా ఎవరి తరమైన కాదు, మీ తరమైంది. ఎందుకంటే ఒక జట్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు బాగా ఆడితే వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు. మీకు ఏం పేరు, మీరు ఏం కులము, ఏ మతము ఇటువంటిది ఉండదు. ఈ దేశాన్ని పట్టి పీడిస్తున్న అనేక రకాల అసమానతలను రూపు మాపాలంటే కూడా మీరే. చాలా మంది చదువుకునేటువంటి వాళ్ళు చదువులో ఫస్ట్ ఉంటారు కానీ సంస్కారంగా ఉండవు. పప్పులు తిరుగుకుంటారు, ఎక్కడ కూడా ఆడుకుంటా, గౌరవించుకుంటా, పెద్దలైనటువంటి గౌరవం లేకుండా చిన్న దశ నుంచే అనేక రకాల దుర్మార్గమైనటువంటి వాళ్ళకి వెళ్ళిపోతారు. చదువుకొని గొప్ప ఉద్యోగం వచ్చినా సంస్కారం ఉండదు. కానీ ఒక క్రీడాకారుడు చదువుకున్న తర్వాత మామూలు ఉద్యోగం వచ్చినా పెద్ద ఉద్యోగం వచ్చినా కానీ ఒక సంస్కారం ఉంటాడు, అందరినీ గౌరవిస్తాడు, మర్యాదిస్తాడు, పాదాభివందనం చేస్తాడు, ప్లస్ ఎంతో ఆప్యాయంగా మంచిని ప్రోత్సహిస్తుంది. కనుక ఈరోజు దేశానికి మీకు చాలా అవసరం. మీరు తెలంగాణలో చాలా అవసరం ఉంది. హక్కీపేట స్పోర్ట్స్ స్కూల్ కూడా మంచిగా డెవలప్ చేస్తూ ఉన్నాం. ప్రతి కాన్స్టిట్యూన్సీలో కూడా స్టేడియం కట్టాలని చెప్పి తెలంగాణ వచ్చిన తర్వాతనే దాదాపు 100 స్టేడియాలు శాంక్షన్ చేసి 45 స్టేడియాలను కంప్లీట్ చేస్తున్నాం. ఈ సంవత్సరం దాదాపు 100 స్టేడియాలు కంప్లీట్ చేసుకోవాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తా ఉన్నాం. భవిష్యత్తులో పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ హైదరాబాద్కి వస్తూ ఉన్నాయి. ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందిన ఇండస్ట్రీస్ వస్తున్నాయి. ఒక్కొక్క కంపెనీకి, ఒక్కొక్క ఐటీ కంపెనీకి ఒక అకాడమీ ఇచ్చి ఆ అకాడమీ మొత్తం డెవలప్ చేయాలనేటువంటి ప్లాన్ కూడా చేస్తా ఉన్నాం. సిఎస్ఆర్ ఫండ్స్ కింద వాళ్ళ పేరు మీద టీం కూడా ఏర్పాటు చేసుకోవాలని కూడా ప్లాన్ చేస్తా ఉన్నాం. కనుక మీరు మంచి ఆడి క్రమశిక్షణతో ముందుకు వెళ్తే భవిష్యత్తులో ఎంతో గొప్ప అవకాశం మీకు ఉంటుంది. క్రికెట్ నిన్నమాలు వచ్చింది, మనిషి పుట్టి కొంచెం తెలివి వచ్చినప్పటి నుంచే కబడ్డీ వచ్చింది. అంతకుముందు చెడుగుడు ఆడేది, ఆ తర్వాత కబడ్డీ అయింది. ప్రో కబడ్డీ కూడా మన గచ్చిబౌలి స్టేడియంలో కూడా గత సంవత్సరం నిర్వహించడం జరిగింది. మరి మీరు కూడా ఎంతో మంచి భవిష్యత్తు ఉంది కబడ్డీకి. ఫ్యూచర్లో క్రికెట్ కన్నా ఎక్కువ క్రేజీ కబడ్డీకి వస్తుంది. బ్రహ్మాండంగా చాలా మంది ప్రో కబడ్డీ చూస్తే కూడా లక్షల మంది, కోట్ల మంది కూడా టీవీల ద్వారా చూడడం జరిగింది. కనుక మీరు నైపుణ్యంతో ఆడి ఒక క్రమశిక్షణతో ఉంటే మీ కబడ్డీకి మంచి పేరు వస్తుంది. ఇక్కడ వచ్చిన వాళ్ళు
భోజనం ఎట్లా మంచిగా పెడతారు. హైదరాబాద్లో మాకు భోజనం కోలేదు, కానీ ఆడుకుంటూ సినిమాలు పోవడము, ఇక్కడ వండుకుంటూ బయటకు పోవడము అటువంటి పని మాత్రం చేయొద్దండి. మీరు మంచి చేస్తే ఖచ్చితంగా మళ్ళీ నేషనల్ ఛాంపియన్షిప్ కూడా ఇక్కడ పెట్టాలని కూడా ఇంతకుముందే వాళ్ళతో మాట్లాడడం జరిగింది. కబడ్డీ మంచి ప్రోత్సహిస్తాం. వాళ్ళు వచ్చిన 30 మొత్తం టీం కూడా దయచేసి ఒక క్రమశిక్షణతో మీరు ఉండాలి, మంచిగా ఆడాలి, గొప్ప నైపుణ్యాన్ని ప్రదర్శించాలి. అన్ని ఛానల్ కూడా లైవ్ టెలికాస్ట్ కూడా పెట్టాయి. మీరు మంచిగా ఆడిందంటే ఆ లైవ్ టెలికాస్ట్ కూడా అన్ని ఛానల్ కూడా వస్తాయి. కనుక దయచేసి ఒకవేళ నువ్వు ఆడకపోయినా పక్కలో నిలబడటం, నువ్వు చేయకపోయినా పక్కలో మాట్లాడి గిల్లకండి, చెడపకురా చెడదు అన్నట్టు చేయకుండా దయచేసి మంచిగా ఆడాలి. మాకు కూడా చాలా ఇష్టం కబడ్డీ అంటే. చిన్నప్పుడు మేము కూడా కబడ్డీ ఆడేది. కబడ్డీ అంటే చాలా మాకు కూడా ఇంట్రెస్ట్. కనుక దాని పేరు నిలబెట్టాలని, మిమ్మల్ని నమ్ముకొని మంచి క్రీడాకారులను తయారు చేయాలని చెప్పి ఎంతో మంది అలా పెద్దలు వచ్చి మరి మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నందుకు దాన్ని మీరు గమనించి ముందుకు పోవాలని, భవిష్యత్ తెలంగాణలో ఖచ్చితంగా ఒక క్రీడాగా మార్చాలనేటువంటి ఆలోచన మా ముఖ్యమంత్రి గారికి ఉంది. భవిష్యత్ ధనిక రాష్ట్రంగా ఏర్పడుతుంది. ఈ భారతదేశంలోనే 2% రిజర్వేషన్ ఇచ్చింది ఎక్కడ లేదు. ఈ భారతదేశంలోనే ఎడ్యుకేషన్ పరంగా రిజర్వేషన్ కల్పించింది ఎక్కడ లేదు. ఈరోజు ప్రతి పల్లె కూడా బ్రహ్మాండంగా ఆర్థికంగా డెవలప్ అవుతుంది. ఒకే ఒక ఉదాహరణ, 2014 కన్నా ముందు మన హాస్టల్లో దొడ్డు బియ్యం, పురుగుల అన్నం, నీళ్ళ చారు రకరకాలు ఉండేవి. 70 సంవత్సరాల పరిపాలనలో 17 గురుకులాలు, బీసీ గురుకులాలు ఉండేవి. ఎస్సీ ఎస్టీ నామమాత్రం ఉండేవి. అగ్రవర్గాలు ఉన్నటువంటి పేదలు చదువుకోవాలంటే వాళ్ళకి అసలు పరిస్థితి లేదు. కానీ ఇలా 17 నుంచి దాదాపు అన్ని 1000 గురుకులాలు ఏర్పాటు చేసి ఒక్కొక్క విద్యార్థికి 1,20,000 రూపాయలు ఖర్చు పెట్టి చదువుకోవాలని చెప్పి చిన్న స్థాయి నుంచి గొప్ప వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటున్న పరిస్థితిని చూడాలి. ఆ పురుగుల అన్నం కూడా పంజాబ్, హర్యానా నుంచి పడేసిన బియ్యం తీసుకొచ్చుకొని మనం తినే పరిస్థితి ఆ రోజులో ఉండేది. కానీ ఈరోజు ఎప్పుడైనా ఈ దేశంలో ఎక్కువ పంటలు పండేది ఎక్కడంటే పంజాబ్, హర్యానా ఉండేది, తర్వాత కేరళ ఉండేది. కానీ ఈరోజు ఈ భారతదేశంలో అత్యధిక పంటలు పండించేది ఎక్కడంటే ఈరోజు తెలంగాణ అనేది నెంబర్ 1 స్థాయికి వచ్చింది. ఎక్కడో ఉండే స్థాయి నుంచి అలా నెంబర్ 1 స్థాయికి వచ్చినామంటే ప్రతి పల్లె బాగుపడుతుంది, ప్రతి ఒక్క కుటుంబం మంచిగా అవుతుంది, విద్యార్థులకు అంత మంచి భవిష్యత్తు ఉంటుంది. ఈరోజు ఎంతో అభివృద్ధి అయినటువంటి రాష్ట్రంలో మీకు ఎన్నో గొప్ప గొప్ప ఉపాధి అవకాశాలు ఖచ్చితంగా వస్తాయి. కనుక దయచేసి మీరందరూ కూడా ఈ వారం రోజులు 1 వీక్ ఈ 4 రోజులు మీరంతా కూడా దృష్టి క్రీడల పట్ల పెట్టాలి. దయచేసి అవసరం అనుకుంటే ఇక్కడికి వచ్చినప్పుడు మన ఫోన్లు అంటే మన ఇంట్లో పెడితే ఎత్తుకుపోతున్నాడు. మళ్ళీసారి వస్తే ఫోన్ లేకుండా రమ్మని చెప్పాలి. వితౌట్ ఫోన్ వచ్చి అలా చేయాలి. ఎందుకంటే ఇంత ఎత్తులు కూడా ఆడొక అమ్మాయి మళ్ళీ సాటుగా ఫోన్ మాట్లాడుతుంది, పెడుతుంది. ఇంత మాట్లాడిన కూడా అక్కడ అబ్బాయి ఫోన్ తీసుకున్నాడు, ఎవరికి వాట్సాప్ చేస్తాడు. ఇది మంచిది కాదు. క్రీడాకారులందరూ కూడా కలిసిమెలిసి అన్నా చెల్లెల మాదిరిగా ఒక గొప్ప బంధంతో అందరూ కూడా గొప్ప అవకాశం ఉన్నటువంటి దీన్ని ఉపయోగించుకొని ముందుకు పోవాలని చెప్పని మీరు మంచిగా క్రీడల పట్ల మంచిగా ఆడితే ఖచ్చితంగా మా మల్లేశ్వర గారిని అడిగి, మా దేవీశ్వరిని అడిగి మళ్ళీ ఎక్కడైనా నెక్స్ట్ ఇయర్ ఇంకా ఇంతకన్నా బ్రహ్మాండంగా పెట్టినట్టు కూడా మేము ఖచ్చితంగా జ్ఞానేశ్వర గారి సహకారంతో పెట్టమని చెప్పి మరొకసారి తెలియజేస్తూ ముగిస్తున్నాం. జై తెలంగాణ. ఒకసారి గట్టిగా జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లో రాష్ట్ర స్థాయి 68వ సీనియర్ కబడ్డీ మెన్స్ ఉమెన్ ఛాంపియన్ ట్రోఫీ ఛాంపియన్షిప్ టోర్నమెంట్ను ఇప్పుడే మన గౌరవ క్రీడా శాఖ మంత్రులు శ్రీనివాస్ గౌడ్ గారు, అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు చామకూర మల్లారెడ్డి గారు, రాష్ట్ర మంత్రులు కార్మిక శాఖ మంత్రులు మల్లారెడ్డి గారి చేతుల మీదుగా ఇప్పుడే కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జాతీయ కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ గారు, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్, మాజీ ఎమ్మెల్సీ గారు, అదేవిధంగా రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి
జగదీష్ యాదవ్ గారు, అదేవిధంగా స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ చామల బుచ్చిరెడ్డి గారు, డిప్యూటీ మేయర్ లక్ష్మి గారు, పిర్జాదిగూడ మేయర్ జక్కా వెంకటరెడ్డి గారు, డిప్యూటీ మేయర్ కుర్ర శివ గారు, గట్కేశ్వర్ ఎంపీపీ సుదర్శన్ గారు, అదేవిధంగా దర్గా దయాకర్ రెడ్డి గారు, వేదిక మీద పెద్దలు, పిర్జాదిగూడ బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ గౌరవ కార్పొరేటర్లు, గౌరవ కోఆపరేషన్ సభ్యులు, అదేవిధంగా జిల్లా కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి వీరేశం గుజరాత్ గారు, అదేవిధంగా జిల్లా రాష్ట్ర స్థాయి కబడ్డీ అసోసియేషన్ నుంచి వచ్చినటువంటి అసోసియేషన్ పెద్దలందరికీ, అదేవిధంగా బోడుప్పల్ పట్టణ ప్రజలకు, ముఖ్యంగా ఈ కార్యక్రమంలో 34 జిల్లాల నుంచి పాల్గొన్నటువంటి క్రీడాకారులు, క్రీడాకారులకు పేరు పేరున హృదయపూర్వకంగా మా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ తరఫున హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ప్రధాన కారణం మా బోడుప్పల్ వాస్తవ్యులు, మా మిత్రులు, కీర్తిశేషులు చెర్ల అంజనేయ యాదవ్ గారి స్మారకార్థం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. చెర్ల అంజనేయ గారు ఒక బోడుప్పల్ గ్రామంలో పేద కుటుంబం నుంచి వచ్చి పాల వ్యాపారం చేస్తూ మరి తన సేవలంతా కూడా బోడుప్పల్ పట్టణ అభివృద్ధి కోసం, గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు కానీ, ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ అయినప్పుడు కానీ ఈ పట్టణ అభివృద్ధి కోసం, అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి కోసం ఎనలేని సేవ చేసినటువంటి మా మిత్రుడు చెర్ల అంజనేయ గారు, వారు పోయిన సంవత్సరం అకాల మృతి చెందిన సందర్భంగా వారి పేరు మీద ఈ టోర్నమెంట్ నిర్వహిస్తామని చెప్పి మా మంత్రి మల్లారెడ్డి గారి అనుమతితో మేము కాసాని జ్ఞానేశ్వర నగర్ తనకు వెళ్ళి అడగడం జరిగింది. అన్న, మన జిల్లా తరఫున ఈ టోర్నమెంట్ తీసుకున్నట్టయితే మా బోడుప్పల్ కార్పొరేషన్ తరఫున మీ క్రీడాకారుడు గతంలో ఈ ప్రాంతంలో సబ్ జూనియర్ టోర్నమెంట్ ఏర్పాటు చేసిన క్రీడాకారుడు చెర్ల అంజనేయ స్మారకార్థం నిర్వహిస్తానని చెప్తే, జ్ఞానేశ్వర అన్న పెద్దనాడు అడిగినో నేను కంపల్సరీ ఇస్తానని చెప్పి మరి కాసాని జ్ఞానేశ్వర్ గారు, చిరంజీవి యాదవ్ గారు, వీరేశ గారు పెద్ద మనసుతోటి మనం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు వారికి పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా గత వారం రోజుల నుండి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి నాకు సహకరించినటువంటి మా తమ్ముడు మున్సిపల్ మేయర్ చామల బుచ్చిరెడ్డి గారు, అదేవిధంగా మా గౌరవ కార్పొరేటర్లు, అదేవిధంగా మా టీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం బోడుప్పల్ పట్టణ ప్రజలందరినీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ క్రీడా మైదానం ఏర్పాటు చేసుకోవడానికి మరి మా ఇన్ఛార్జి కన్వీనర్ గా ఉన్నటువంటి మేము మల్కాజ్గిరి జిల్లా మరి తిరుమల రెడ్డి గారు, అదేవిధంగా వారి బృందం నాగరాజు గారు కానీ, మరి జాంగీర్ కానీ వారి బృందాన్ని కూడా నేను మనస్ఫూర్తిగా పేరు పేరు అభినందిస్తూ ఉన్నాను. రాజంపగా లేకుండా ఈ వేదిక ఏర్పాటు చేయడానికి సహకరించినటువంటి పెద్దలందరికీ పేరు పేరు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మేము పిలిచిన వెంటనే మరి వేదిక మీద పెద్దలు అట్లా మహారాజులు అందరూ కూడా మరి శ్రీనివాస్ అన్న గారు కానీ, మంత్రి మల్లారెడ్డి గారు కానీ, మరి ఇంకా అందరూ కూడా పిలిచిన వెంటనే కార్యక్రమం పాల్గొనడానికి మరి వచ్చినందుకు, మన అద్భుతమైన సమయాన్ని మనం కేటాయించినందుకు పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈ కార్యక్రమం పాల్గొన్నటువంటి క్రీడాకారులకు నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. మనం ఒక క్రీడను కబడ్డీ క్రీడగా ఉపయోగించుకొని, ఒక ఆటగా ఉపయోగించుకొని మరి క్రమశిక్షణతో ఎలాంటి అమలు సంగతి జరగకుండా ఈ కార్యక్రమం ముందు తీసుకోవాల్సిన కోరుకుంటూ, మరి వేదిక ఉన్న పెద్దలకు, మంత్రివర్యులకు, అదేవిధంగా రాష్ట్ర జిల్లా స్థాయి కబడ్డీ నాయకులకు తెలియజేస్తూ ఉన్నా, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి క్రీడాకారులకు చక్కటి వసతిని ఏర్పాటు చేయడం జరిగింది. మరి వారందరినీ కూడా మరి ఇక్కడ 4 రోజులు ఉండడానికి మంచి వసతి, మంచి భోజన ఏర్పాటు వాళ్ళకి ఏర్పాటు చేయడం జరిగింది. ఏ విధంగా అయితే మా కుటుంబ సభ్యులుగా, మా పిల్లలుగా వారందరినీ 4 రోజులు కట్టి లేకుండా కాపాడుకొని వారిని మళ్ళీ సాగనంపే వరకు మా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రజలందరూ కూడా వారికి చేతుల వాదిలో ఉండి అన్ని మంచి ఏర్పాటు చేస్తామని కూడా వేదిక ఉన్న ప్రజలకి సందర్భంగా తెలియజేస్తూ, మరి మాకు సహకరించినటువంటి పత్రికా మిత్రులకు, అదేవిధంగా ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులకు అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, జై హింద్, జై తెలంగాణ. ముందుగా ఈరోజు కీర్తిశేషులు చెర్ల అంజనేయ గారి జ్ఞాపకార్థంగా నిర్వహిస్తున్న ఈ కబడ్డీ పోటీలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవ పెద్దలు ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు అన్న శ్రీనివాస్ గౌడ్ గారికి, అలాగే కార్మిక శాఖ మంత్రివర్యులు చామల మల్లారెడ్డి గారికి, అలాగే గౌరవ బోడుప్పల్ మేయర్ చామల బుచ్చిరెడ్డి గారికి, అలాగే పిర్జాదిగూడ మేయర్ అన్న జక్కా వెంకటరెడ్డి గారికి, డిప్యూటీ మేయర్ శివ గౌడ్ గారికి, అలాగే అన్న దర్గా దయాకర్ గారికి, అలాగే సభ అధ్యక్షుడు టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మాజీ జెడ్పీటీసీ మంద సంజీవ్ రెడ్డి గారికి,
అలాగే వేదిక పైన ఉన్న ఎంపీపీ సుదర్శన్ అన్నగారికి, మాజీ ఎంపీపీ అన్న సీనాకి, అలాగే అన్న జ్ఞానేశ్వర్ గారికి, అలాగే వేదికపై ఉన్న గౌరవ కార్పొరేటర్లకి, మా మహిళా కార్పొరేటర్లకి, కోఆప్షన్ సభ్యులకి, అలాగే కబడ్డీ అధ్యక్షులు కాసినేని జ్ఞానేశ్వర్ గారికి, అలాగే మా ముందున్న మీడియా మిత్రులకి, ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి వచ్చిన మా సోదరులకు సోదరిమణులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు. అలాగే ఈ పోటీలో పాల్గొనడానికి వచ్చిన వివిధ జిల్లాల నుండి వచ్చిన పోటీదారులకు మహిళలకు అలాగే పురుషులకు ముందుగా నా శుభాకాంక్షలు. ఆల్ ది బెస్ట్. కబడ్డీ అనేది మన భారతదేశం మరియు మన రాష్ట్ర పూర్వం నుంచి ఆడుతున్న ఆట. కానీ మన రాష్ట్రం ఏర్పడ్డాక మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దీన్ని రాష్ట్రీయ క్రీడగా ప్రకటించారు. తెలంగాణ ప్రభుత్వంలో ఈ కబడ్డీ పోటీకి మంచి ప్రోత్సాహం ఉంది. అలాగే మనం పిల్లలకి పాఠశాల దశ నుంచే క్రీడల పట్ల అవగాహన కల్పించి మంచి టాలెంట్ ఉన్న పిల్లలకి మంచి కోచింగ్ ఇప్పిస్తే మంచి క్రీడాకారులను సృష్టించగలుగుతాం. అలాగే ఈ పోటీలలో కూడా కోటాతో ఉద్యోగాలు, ఈ ఆటకి కోటాతో ఉద్యోగాలు వచ్చినట్టు చాలా ఉన్నాయి. వరల్డ్లోనే కబడ్డీ 3 సార్లు పోటీ చేస్తే 3 సార్లు మన భారత జట్టు విన్ అయిన ఘనత మనకే ఉంది. అందుకు మనందరం భారతీయులుగా ముందుగా గర్వపడాలి, సంతోషించాలి. ప్రస్తుతం ఏ క్రీడకైనా పోటీ అంటే చాలా మంది క్రికెట్కే అభిమానులు ఉంటారు. కానీ క్రికెట్ కూడా ధీటుగా పోటీ ఇస్తున్న పోటీ ఏదంటే మన కబడ్డీయే. అలాగే ఇక్కడ ఫైనల్స్కి వెళ్ళిన జట్టు రాష్ట్రీయ పోటీలో ఫైనల్స్కి వెళ్ళిన జట్టు జాతీయ పోటీలలో గెలవాలని మేమందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్ ద టీమ్స్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే నాకు మాట్లాడే అవకాశం ఇచ్చిన వేదిక పైన పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు. 68వ రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నటువంటి గౌరవనీయులు యొక్క సభాధ్యక్షులు శ్రీ బంద సంజయ్ రెడ్డి గారికి, ఈ కార్యక్రమం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి గౌరవనీయులు ఎక్సైజ్ శాఖ మంత్రులు మరియు క్రీడా శాఖ మంత్రులు శ్రీ శ్రీనివాస్ గౌడ్ గారికి, మా యొక్క మంత్రివర్యులు ఈ యొక్క ఇంత పెద్ద కార్యక్రమానికి ధైర్యాన్ని ఇచ్చి వెన్నుదట్టి బోడుప్పల్ ప్రోత్సహించిన మా మంత్రివర్యులు శ్రీ సామకుల మల్లారెడ్డి గారికి, నాతో పాటు ఇక్కడ ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి గవర్నీయులు బోడుప్పల్ మేయర్ గారు శ్రీ ముచ్చిరెడ్డి గారికి, నాతో పాటు ఇచ్చేసిన గవర్నీయులు డిప్యూటీ మేయర్ గారు శ్రీమతి కొత్త లక్ష్మీ రవిగౌడ్ గారికి, మా పిర్జాగూడ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ గారు శ్రీ శివకుమార్ గౌడ్ గారికి, ముఖ్యంగా ఈ యొక్క క్రీడలన్నింటికీ ఎంతో వెనుదట్టి ప్రోత్సహించి కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కాసినేని జ్ఞానేశ్వర్ గారు, గౌరవ పెద్దలు, దాంతోపాటు గౌరవ కార్పొరేటర్లు, గౌరవ కోఆప్షన్ సభ్యులు, ఇక్కడికి విచ్చేసిన నాయకులకు, ముఖ్యంగా వివిధ జిల్లాల నుంచి వచ్చిన జిల్లా బాధ్యులు, కోచ్లకి, రెఫరీలకి, ఎంతో ఉత్సాహంగా ఇక్కడికి పాల్గొనడానికి ఇచ్చేసిన యువకులకి, చూడడానికి ఇచ్చేసిన అశేష ప్రజానికానికి, బోడుప్పల్ మరియు పరిసర ప్రాంతాల నుంచి వచ్చిన అందరికీ, దాంతోపాటుగా ఇక్కడ వచ్చేసిన మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరు నమస్కారం తెలుపుతూ, నిజంగా క్రీడలు అనేటి ఒక మహత్తరమైన ఒక క్రీడ మన కబడ్డీ క్రీడ. కబడ్డీ, ప్రో కబడ్డీ వచ్చినప్పటి నుంచి అనాదిగా వచ్చిన క్రీడకి ఒక ప్రో కబడ్డీ అనేది ఒక మంచి ఊపిరి, ఉత్సాహాన్ని ఇచ్చిన మాట మన వాస్తవం. దాంతోపాటుగా యువత ఈరోజు శారీరక శ్రమతో పాటు మానసిక ఉల్లాసానికి, అట్లే శారీరక దృఢత్వానికి ఈ యొక్క కబడ్డీ క్రీడ నేర్చుకొని యువతీ యువకులు నిజంగా ఈరోజు ఉత్సాహాన్ని పాల్గొని, మీరందరూ కూడా ఎంతో టాలెంటెడ్ అయి ఉంటే కానీ, మీ యొక్క జిల్లాలో టాలెంట్ అయి ఉంటే కానీ ఈ అవకాశం మీకు వచ్చి ఉండదు. కాబట్టి దయచేసి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరచుకొని మీరు మన రాష్ట్ర స్థాయి క్రీడలో పాల్గొనాలని చెప్పి, రాష్ట్ర స్థాయిలో క్రీడలో పాల్గొనే భాగ్యం మీకు కలగాలని చెప్పి, ఈ గవర్నమెంట్ ద్వారా మీరు సెలెక్ట్ కావాలని చెప్పి కోరుకుంటూ, ఈ యొక్క అవకాశం ఇచ్చిన
మన పెద్దలందరికీ పేరు పేరు నమస్కారం తెలుపుతూ థ్యాంక్ యూ అండి. ధన్యవాదాలన్నా జక్క వెంకటరెడ్డి గారు. మిత్రులారా, ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర కబడ్డీని అంతర్జాతీయ స్థాయి తీసుకెళ్ళి కబడ్డీ క్రీడలను మొట్టమొదటిసారిగా మన సరూర్ నగర్ స్టేడియంలో ఆసియా మహిళా కబడ్డీ పోటీలు నిర్వహించినందుకు ఓకే, ఇప్పుడు పెద్దలు మేయర్ బోడుపల్ అన్న బుచ్చిరెడ్డి గారు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో తమ సందేశాన్ని ఇస్తూ క్రీడాకారులను దీవించవలసిందిగా కోరుతా ఉన్నాం. అందరికీ నమస్కారం. కబడ్డీకి ఇవ్వచ్చు అందరికీ, జిల్లా నుంచి వచ్చిన వాళ్ళందరికీ కబడ్డీ బాగా ఆడాలని కోరుకుంటూ మన శ్రీనివాస్ గౌడ్ గారికి, మన మినిస్టర్ మల్లారెడ్డి గారికి, జక్క వెంకరెడ్డి గారికి, మేయర్ బోడుపల్ లక్ష్మీ యాదవ్ గౌడ్ గారికి, లక్ష్మీ గారికి మనం 4 రోజుల నుంచి మేము తిప్పలబడుతున్నాం. అందరికీ భోజనాలు 4 రోజుల నుంచి మేము మంచిగా చూసుకుంటాం. మిత్రులారా, నేను గమనించినట్టయితే గ్రామీణ క్రీడల లోపల రాత్రి పూట ఉదయం కానీ రాత్రి పూట కానీ నీళ్ళు వేసుకొని కానీ ముగ్గు వేసుకొని కానీ మట్టిలో ఆడినటువంటి ఈ యొక్క క్రీడలు ఈరోజు మ్యాట్ వరకు రావడం జరిగింది. ఈ యొక్క మ్యాట్ క్రీడ దాదాపు సంవత్సరం కాలం షూస్ వేసుకొని ఆడాలంటే చాలా కష్టమైంది క్రీడాకారులు. అయినా సరే మన నేషనల్లో మనం చేరాలంటే, ఒలింపిక్లో పోవాలంటే తప్పకుండా ఈ క్రీడలు మరి మ్యాట్ మీద నిర్వహించాలి. దానికి పెద్దలు మరి జగదీశ్వర్ యాదవ్ గారు, మిగతా కార్యవర్గం అందరూ కూడా చాలా పెద్ద ఎత్తున శ్రమించి మనం ఈనాటి ఈ కబడ్డీని ఈ రీతిలో చూస్తున్నాము. మిత్రులారా, మీ అందరి దృష్టి, ఇక్కడ ఉన్నటువంటి పెద్దల దృష్టి క్రీడాకారుల మీద ఉంది. మీరు దాన్ని గమనించి దాన్ని రెట్టింపు ఉత్సాహంగా క్రీడను కనబర్చి ఇక్కడ ఉన్నటువంటి సెలక్షన్ లోపల మీరు భాగస్వాములు కావాలి. ఇక్కడ ఒక టీము మహిళా టీం, ఒక టీం పురుష టీం తయారవుతుంది. ఈ టీం మళ్ళీ మరి ఇంత పెద్ద చెప్పినట్టుగా నేషనల్లో ఆడడానికి పోతుంది. కనుక మీరు తప్పకుండా చక్కటి వాతావరణంలో మీరు చక్కటి ప్రదర్శన కలిపి తప్పకుండా ప్రతి జట్టు గెలవడానికి ప్రయత్నించాలని మీ అందరితో మనవి చేస్తూ మరొకసారి ఈ కార్యక్రమాన్ని ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. I declare the 68th Senior Inter-District Kabaddi Championship for Men and Women 2021 open. Oath to the oath. Mic this over. Host team and దయచేసి హోస్ట్ టీమ్ కెప్టెన్ ప్రమాణం చేస్తారు. మీరు చేతులు అందరూ పైకి ఎత్తవలసిందిగా సైమల్టేనియస్ ఇంత చేతులు ముందుకు లేపాలి. క్రీడాకారులంతా ఓత్ చేసేటప్పుడు హోస్ట్ టీమ్ కెప్టెన్ ప్రమాణం చేస్తారు. This on them and in the true spirit of sportsmanship for the honor of our state and glory of sports. Thank you. Thank you. Flag bearers about them.